పార్టీలకు అతీతంగా సంక్షేమాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాయంపల్లి మాజీ ఎంపీటీసీ రామాంజనేయులు. రాయదుర్గం మండలంలోని శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి రాయంపల్లి గ్రామాన్ని సందర్శించి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా రాయంపల్లి మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు మాట్లాడుతూ, కుల మత వర్గ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమాలను అందించి ఆదుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వమని, ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ స్థాయిలో సచివాలయాలు ఏర్పాటు చేసి సంక్షేమాలను అందించి ప్రజల వద్దకే పాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరలా గ్రామీణ స్థాయి ప్రజల అభివృద్ధి చెందాలంటే మరలా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిని, పార్లమెంట్ అభ్యర్థి మాలకొండ శంకర్ నారాయణను ఆశీర్వదించాలని ప్రజలు ఉద్దేశించి కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలకే అందించాడని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గ్రామ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా కాలయాపన చేస్తూ పబ్బం గడిపారని అంటే, ఐటీ టెక్నాలజీ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని కుందేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తున్నారని విమర్శలు గుప్పించారు.